ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరలా ఫ్యాక్షన్ సైడ్ మూవ్ అవుతున్నాయా? ఎందుకు ఈ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నానంటే, నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో ఒక కార్యకర్త చూపించిన ఆ స్లోగన్ ఏమిటంటే 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని జగన్మోహన్ రెడ్డి కటౌట్ పెట్టి ఈ స్లోగన్ అయితే ఆ కార్యకర్త నిర్వచించాడు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రికా సమావేశంలో అయితే మరలా ఈ స్లోగన్ అయితే రిపీట్ చేసి ఈ స్లోగన్ మంచిదని ఇండైరెక్ట్గా ఉదాహరణ ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పత్రికా సమావేశంలో రిపీట్ చేసిన ఈ స్లోగన్కి సంబంధించిన వీడియోని ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి అట్లాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారు ఈరోజైతే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సమయంలో అయితే నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బతికే ఉందా, పార్టీని నడిపే ముఖ్య నాయకులే కార్యకర్తలని తప్పుడుదో పట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నారా లోకేష్ గారు అయితే ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారి ట్వీట్కి తెలుగుదేశం పార్టీ వారు అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు పాతకాలంలో అంటే 2024 ఎలక్షన్ల ప్రచారంలో నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి చేసిన రకరకాల వార్నింగ్లు అయితే షేర్ చేయడం అయితే మొదలుపెట్టారు. కౌంటర్గా తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశంకి ఇచ్చిన అటాక్లు, దానికి సంబంధించిన వార్నింగ్ వీడియోలను అయితే ఏమైనా ప్రజాస్వామ్య పరిపాలనలో ఇటువంటి ఫ్యాక్షన్ కైండ్ ఆఫ్ ఏ రాజకీయాలను ప్రోత్సహించడం ఏ పార్టీకి అయితే మంచిది కాదనేది నా ఉద్దేశం. పార్టీకి చెందిన ప్రధాన నాయకులే ఫ్యాక్షన్ వైపు తమ రాజకీయ పార్టీలు నడపాలని సలహాలు ఇస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో 2029 తర్వాత పార్టీలు అధికారాలు మారితే సామాన్య కార్యకర్తలు రాజకీయాలు చేయగలరా లేదనేది మీ ఉద్దేశాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.